కలుగజేయును గాక. దేవునికి స్తోత్రం. అంటే సమాధానం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. సమాధానం ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది. సమాధానం ఉండాలంటే మనం ప్రయత్నం చేయటం ద్వారా సమాధానము రాదు. ఆయన సన్నిధి కాంతి ఉదయించుట ద్వారానే సమాధానం కలుగుతుంది. సమాధానము కలిగితేనే ఆశీర్వాదము వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందట. అందుకనే సమాధానముగా ఉండాలి. సమాధానముగా ఉండాలంటే ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, యోర్దానుకు అవతల ఉన్నారు వారు మరణ స్థాయిలో ఉన్నారు. వారు చీకటిలో ఉన్నారు. చాలా ఆందోళనగా ఉన్నారు. సమాధానము లేని వారుగా ఉన్నారు. సంతోషము లేని వారుగా ఉన్నారు. దుఃఖములో ఉన్నారు. ప్రతి దినము ఏడ్చేవారుగా ఉన్నారు. మరణమున్న కాడ ఏడుపు తప్ప ఇంకేమన్నా ఉంటుందా? కానీ యేసయ్య అక్కడికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వారి మధ్యలోకి వెళ్ళాడు. వారి దుఃఖం పోయి సంతోషముగా మారారు. దేవునికి స్తోత్రం. వారు ఆయన వైపు చూడగా వారికి చూడండి, ఆయన సన్నిధి కాంతి వారికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి కాంతి మన వ్యక్తిగత జీవితం మీద పడ్డా, మన కుటుంబం మీద పడ్డా, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది. మేమిద్దరము భార్య భర్తలు ఎప్పుడు గీసులాడేవారం, కానీ ఇప్పుడు మా జీవితము పరలోకముగా మారింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నేను బాధపడుతున్నాను. ఇప్పుడు అనుభవించే సంతోషం అంతకుముందు అనుభవిస్తే ఎంత బాగుండేది. సన్నిధి కాంతి ద్వారానే మనకు సమాధానము. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ వ్యక్తిగత జీవితం మీద దేవుడు ప్రకాశించకుంటే నీ కలవరమే. యాకోబు వ్యక్తిగత జీవితం మీద దేవుడు ప్రకాశించాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి కాంతి ఆయన మీద పడ్డది. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన సన్నిధి కాంతి అనుభవించాడు. దేవునికి స్తోత్రం. సన్నిధి కాంతి అనుభవించినందున జరిగిన విషయం ఏంటండి? సమాధానం. ఎవరికి? సంపుతనన్ని కత్తులు నూరుకొని వచ్చే ఏశావుకు, యాకోబుకి ఏమి దొరికింది? సమాధానము దొరకటానికి కారణం ఏమిటంటే, మొదట యాకోబు మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేశాడు. దేవునికి స్తోత్రం. మొదట సన్నిధి కాంతి యాకోబు మీద ఉదయించినప్పుడు శత్రువైన అన్న కూడా ఏం చేశాడు? సమాధానపడ్డాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన సన్నిధి కాంతిలో అంత శక్తి బలం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయిస్తే మనము దీవించబడతాము. ఆమేన్. చదవండి కిందికి. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన నామమును ఉచ్చరించాలి. యేసు నామమును ఉచ్చరించాలి.
అప్పుడు దీవెన దీవెన. దేవునికి స్తోత్రం. మీరు లేవంగానే ఏం చెప్పాలి? మీరు దంపతులు ఉన్నారు, ఏం చెప్పాలి? లేవంగానే దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఎదురు బదులు దేవుడు నిన్ను దీవించును గాక. పిల్లలు లేచినప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నీ పెద్ద కూతురు మెలకు ఉన్నప్పుడు ఏం చెప్పాలా? దేవుడు నిన్ను వస్తుంది అన్నమాట. మనకు ఇంత లాగు అడే, ఆ లాగు ఎప్పుడు పోతుందో. నాతో కూడా దేవుడు ఇప్పుడే మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. మీకు చెప్తున్నా, నేను కూడా తీర్మానం చేసుకుంటున్నా, నా భార్యతో చెప్తాను, మేము లేచి స్తుతులు చెల్లిస్తాము, కానీ నేను లేవంగా నేను కూడా చెప్తానని ఇప్పుడే ఈ వాక్యాన్ని బట్టి తీర్మానం చేసుకుంటున్నా. దేవుడు నిన్ను దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఏ మాటనైతే ఉదయకాల సమయం మనము లేవగానే పలుకుతామో ఆ మాట వారిని ఎంటాడుతుంటది. స్తోత్రం. ఇప్పుడు శపించకండి, శపించబడతారు కదా. మరి దీవిస్తే దీవించబడతారా లేదా? ఆయన నామమును ఉచ్చరించుట ద్వారా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఎట్లా ఉచ్చరించాలి? సమాధానం, కోపాన కాదు. ఏదో పాస్టర్ చెప్పాడు కనుక చిరాకుతో దేవుణ్ణి దీవించును గాక పో. దేవునికి స్తోత్రం. ఒక సంతోషంతో, ఒక ఆనందంతో చేతుల చేయించి చెప్పితే నీ ముళ్ళేమన్నా పోతుందా? చెప్పినట్లు చేయక నన్ను ఎందుకు అడుగుతారు మీరు? చెప్పినట్లు చేయాలి కదండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఒక్క రోజు 1 గంట సేపు గొడవ అయితే నెల రాక కొనసాగుతుంది. ఆ మేఘం తొలగిపోవాలి, అప్పుడే చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. దేవునికి స్తోత్రం. ఆయన నామమును ఉచ్చరిస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానము చాలా ప్రాముఖ్యమైనది. సమాధానముగా ఉండాలి, సమాధానమును ఎంటాడాలి, సమాధానమును వెతకాలి, సమాధానమును కలిగి ఉండాలి, సమాధానమును పొందుకోవాలి. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ దేవుని రాజ్యం. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఆయన సమాధానమునకు కర్త. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, దేశాలకే ఇప్పుడు సమాధానం లేదు. ఎట్లా ఒక దేశానికి సృష్టించబడ్డ విషయం ఇప్పుడు అనేక దేశాలకు వాక్తుందా లేదా? అనేక దేశాలకు వాక్తుంది. ఇప్పుడు గాజాకు ఇజ్రాయెల్కు గొడవ, ఏది యెరూషలేముకు గాజాకు గొడవ కదా. ఇప్పుడు మూడో వ్యక్తి ఏం చేయాలి? సమాధాన పరచాలనా లేదా? లేదు. అది ఉందా? లేదు. అంటే ఇద్దరు కొట్లాడితే మధ్యలో పెట్రోల్ పోతే అది దేవుడు మెచ్చే కార్యమేనా? ఎక్కడెక్కడో వాక్కపోతుంది ఆ సమాధానం. కనుక ఆయన సన్నిధి కాంతి ఉదయిస్తే చాలు సమాధానము. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి కాంతి ఉదయిస్తే వ్యక్తిగత జీవితానికి సమాధానం,
ఆయన సన్నిధి కాంతి ఉదయిస్తే కుటుంబానికి సమాధానం. ఆయన సన్నిధి కాంతి ఉదయిస్తే దేశాలకు రాజ్యాలకు సమాధానం. దేవునికి స్తోత్రం. ఆయన సృష్టికర్త అండి. ఆయన సృష్టించిన భూమి మీద ఇన్ని వేషాలా రాజు అయినందున నువ్వు సావవా? చెప్పండి. రాజు అయితే సావడా? అందరూ చేస్తారు. మానవుడు అన్న ప్రతి ఒక్కడు చేస్తాడు. కానీ దేవునికి లెక్కప్ప చెప్పాలా లేదా? దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తీర్పులోకి రావద్దంటే, దేవుని తీర్పులోకి రావద్దంటే మనము సమాధానము కలిగి ఉండాలి. ఆయన సమాధానమునికి పాత్రుడు. దేవునికి స్తోత్రం. అందుకనే సమాధానమును వెతకాలి, దాన్ని వెంటాడాలి, దాన్ని కలిగి ఉండాలి. మన ఇల్లే పరలోక రాజ్యం. దేవుని రాజ్యం మీ మధ్యలో నరకమేది? మన ఇల్లే నరకం. రోజు పొద్దుగాలు ఎత్తే గొడవ పడితే, పొద్దుగాలు వేసి గీసులు ఆడితే, పొద్దుగాలు వేసి సమాధానముగా లేకుంటుంటే ఆ దినమే నరకం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు సమాధానం ఇచ్చటానికే వచ్చాడు. నా సమాధానమునే నేను మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్లు కాదు. ఆయన సమాధానం పొందుకుంటురా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నువ్వు నాశనముగాను అని చెప్పించిన వారిని దేవుణ్ణి నువ్వు దీవించునుగాక అని చెప్పగలుగుతున్నామా? ఆమేన్. మన బిగ్ బజార్ వెళ్ళి వస్తున్నాం. మా బండి మీద నేనున్నాను, మా మనమరాలు, మా కూతురు ఉన్నది. ముగ్గురం. ఆ సంచి జారిపోతుంది, ముందు పెట్టుకున్న సంచి జారిపోతుంది. నేను పక్కకు తీసుకొని ఆపిన. వాడు ఆటోడు నడి తోవలో పెట్టుకొని ముందుకు తీ అంటుంటున్నాను. ముందుకు తీ. అరే నువ్వు నడి తోవలు ఉన్నావు కదా, నువ్వు సైడ్ తీసుకోవచ్చు కదా. కానీ అరిశాను, ముందుది అని అరిశానండి. అంతే. ఇంట్లోకి వస్తే అసలు నాకు సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. ఏం బూతు తిట్టలే, అరిశాను అంతే. ముందుదే అని అరిశాను. ఇంట్లోకి వస్తే సమాధానం లేదు. వాని కొరకు మళ్ళీ ఎంతోసేపు ప్రార్థన చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. నాదే తప్పయ్యా, నేను అరుచటమే తప్పు ప్రభువా, నేను గద్దరించడమే తప్పు అని ఎంతోసేపు ప్రార్థన చేయవలసి వచ్చింది. మనం ఎంత అర్థంలో ఉంటున్నామండి. అది నాకు అంతకుముందు లేకుండే, ఈ బైబిల్ చదువుతున్నప్పటి నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కూడా సేర్కు సవసేర అనేవాడిని. సమాధానం ఇచ్చడానికి వచ్చాడండి యేసయ్య. కలవర పడుతున్నారు, అంతా కలవరమే. దేవదూత వచ్చి చెప్పాడు, మీకు సమాధానం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద. దేవునికి ఇష్టలముగా ఉంటున్నామా? ఏం ఆలోచనలో పడ్డారు? దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలముగా ఉంటే భూమి మీద సమాధానం. ఆమేన్. దేవునికి స్తోత్రం. సమాధానం లేకుండా ఎన్ని చేసినా ఏ ఆశీర్వాదం మనకు రాదు. దేవునికి స్తోత్రం. అందుకనే త్వరగా ఆశీర్వాదం పొందుకోవాలంటే సమాధానం.
దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యోసేపు ఎవరి మీద దేశం పెట్టుకోలేదండి. వీళ్ళందరూ కూడా దేశం పెట్టుకున్నారు, ఎన్నెన్నో రకాలు హింసించారు, కానీ తను యథార్థంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్టెప్పు పైకే పడ్డది కానీ కిందికి వాళ్ళే. దేవునికి మహిమ కలుగును. మన స్టెప్పు పైకే పడుతుంది కానీ కిందికి పడది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధి కాంతి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ సన్నిధి కాంతి ఉదయించే అంతవరకు నేను నీ పాదాలు వదిలిపెట్టాను. అమెరికా అక్కడక్కడ దేశాలలో ఉంటారు కదా, వాళ్ళకు ఒక తలంపు వచ్చిందనుకో, నేను ప్రత్యక్షతను చూడాలి, దేవుని ప్రత్యక్షతను చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవుణ్ణి ముఖాముఖిగా దేవునితో మాట్లాడాలి, దేవుని నాతో మాట్లాడాలని పట్టు వాళ్ళకి ఆలోచన వచ్చిందనుకో, దాన్ని పొందుకునేదాకా వదిలిపెట్టారు. దేవునికి స్తోత్రం. ఈ లైట్ కనిపెట్టిన వ్యక్తి ఎన్ని విషయాలలో ఫెయిలైపోయాడు, కానీ అనుకున్నాడు, నన్ను వెలిగించిన దేవుణ్ణి బట్టి నేను లోకాన్ని వెలిగించాలి. కొన్ని 100,000 సార్లు ఫెయిలైపోయాడు, కానీ పట్టు విడువలే. అందుకనే లైట్లు వెలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పట్ల మన మనస్సు ఆ విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల మన మనస్సు ఆ విధంగా ఉండాలి. ఒక అమ్మాయి మీద ప్రేమ వారేసుకున్నాడు అనుకో, ఆ మనిషి ఎట్లుంటాడు? ఎందరు ఎదిరించినా ఎందరు బెదిరించినా వెనుక తిరిగాడు. కానీ ఆ అమ్మాయిని కొందరిని చంపేయనన్నా చంపేస్తాడు. అట్లా జరిగినాయి కదా కేసులు రవి, మస్తు జరిగినాయి. దేవుని మనం ప్రేమిస్తున్నామంటే మనం తెగింపు అట్లా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా దేవుని కలుసుకోవటానికి, నా దేవుని చిత్తము చేయటానికి నాకు ఎన్ని అడ్లు వచ్చినా వాటన్నిటిని హత్య చేసి పడేస్తా. దేవునికి స్తోత్రం. వాటి అన్నిటిని కత్తిరిస్తా అనుకుంటామా? ఆ తెగింపు ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్లా ఆశీర్వదించబడతామండి? ఆయన నామం ఉచ్చరిస్తే ఆశీర్వాదం రావాలంటే ఫస్ట్ వారిని ఆశీర్వదించే వారి మీదకి ఆయన సన్నిధి కాంతి రావాలి. దేవునికి స్తోత్రం. నేను అది కొంచెం అనుభవిస్తున్నా. ఆయన సన్నిధి కాంతి నా మీదకి వస్తున్నట్లుగా నేను అనుభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కానీ నాకు ఒకటి ముళ్ళు ఉన్నది నా ఇంట్లో. ఆ సాతాను గాడు పెట్టిన ముళ్ళున్నది. ఆమేన్. ఆ పరీక్షలో నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఆ పరీక్షలో దేవుణ్ణి అతుక్కోవాలి. ఆ పరీక్షలో దేవునికి మొరపెట్టాలి. ఆ పరీక్షలో ఇతరుల సహకారం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక్కడి జయించలేదండి. దావీదుతో చాలా మంది కలిశారు. ఆమేన్. గిద్యోను ఒక్కడు జయించలే, గిద్యోనుతో కొందరు కలిశారు. దేవునికి స్తోత్రం. మీరు కూడా కలవాలి, రిస్క్ తీసుకోవాలి. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేయాలి, నాతో వచ్చే వాళ్ళు రావాలి, ఎదిరించే వాళ్ళు ఎదిరించాలి, బెదిరించే వాళ్ళు బెదిరించాలి, కత్తి దూసేవారు కత్తి దూయాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడే మనము యేసయ్య నామమును ఉచ్చరిస్తే చాలు మనము దీవించబడతాం. అందుకు రాయబడిన మాట చదివితే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 2వ అధ్యాయం 14వ వచనం నేను ముగించబోతున్నాను, టైం అయిపోయింది. 2:14
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆమేన్. అంటే సమాధానం అంటే ఏ సమస్యలో అయినా ఆ మనిషి కదులడు. దేవునికి స్తోత్రం. వీరికి సమాధానం పోయిందండి. వలలు కొడితే అసలు నీళ్ళు ఎక్కడికి రావాలండి? ఫస్ట్ ఓడ మునిగితే ఎక్కడికి రావాలి? అడుగులనే పడుకున్నాడు కదా ఆయన. అడుగులో పడుకున్నాడు కదా. చెప్పండి, ఆయన అడుగులో పండుకున్నాడు కదా. మరి ఎందుకు అరుస్తున్నారు? నీకు చింత లేదా? మేమందరము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని లేపుతుర్రు. అడుగులో ఉన్నాను. అడిగే పోవాలి కదా నీళ్ళు. మనది కూడా, మన అరుపులు అట్లుంటాయి. వచ్చే పాయ మునిగితిమి, సత్తిమి, అయ్యో 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 అయ్యో. మా పెద్ద బిడ్డకు ఒకసారి ఏదో సొమ్మ లెక్క, ఏదో కిరిమి లెక్క ఏదో వచ్చి పడిపోయింది. అది ఫస్ట్ సారి అందరూ ఇల్లు అంతా బొబ్బలు కేకలే. ఊరుకోండి. స్తోత్రం. సైతాన్లారా, ఇట్లా సైతాన్లారా ఊరుకోండి. ఫస్ట్ మీరు ఊరుకోండి. చేయి పెట్టి గద్దించాను. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బకి. ఆమేన్. కలువరం లేపేవారు చాలా మంది ఉంటారండి. ఎక్కువ మొత్తం చనిపోయినప్పుడు ఏం ఏడుపుడట, ఏడుసుడట. ఊరుకోండి. సచ్చిందని ఎడుతుర్రు. ఆమె పండుకున్నది అంటే పండుకున్నదా? భలే మాట్లాడతావే నువ్వు. స్తోత్రం. సాచిపోయి చాలాసేపు భలే మాట్లాడతావేంటే నువ్వు. పాస్టరు తెల్ల బట్టలు వేసుకొని బతుకుతారా? స్తోత్రం. ఆమేన్. మనమైతే అంత దూరం ఉంటాం. ఎవరన్నా చచ్చిపోతే ఏడితే యేసు నామములో లే అంటామా? కర్రలు అందుకొని అంటాం. నిలవడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య, దేవునికి స్తోత్రం. కలవరం ఉన్న దగ్గర సమాధానం కలుగజేసే దేవుడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి నిన్ను బట్టి, నన్ను బట్టి, మన సంఘాన్ని బట్టి ఆయనకు మహిమ కలిగితే భూమి మీద మనకు సమాధానం. ఆయనకి ఇష్టమైన వారికి, మహిమ తెచ్చిన వారికి సమాధానం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టమైన వారికి సమస్య ఏదైనా కావచ్చునండి. దేవునికి స్తోత్రం. కలవరం ఏదైనా కావచ్చు, కష్టం ఏదైనా కావచ్చు, ఇబ్బంది ఏదైనా కావచ్చు, ఆయనకి ఇష్టముగా ఉంటే భూమి మీద సమాధానం మనకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రము దగ్గర కలవరం. ఆమేన్. కానీ మోసే చూస్తున్నాడు ఎక్కడ?
కానాను వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నీ చూపే కానాను వైపు ఉంటే నీకు సమాధానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పునాదులు గల పట్టణాన్ని చూశాడు కనుకనే అబ్రహాము ఆశలన్నీ చంపేసుకున్నాడు. హల్లెలూయా. ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇల్లు కట్టలే. yes ప్రభు యేసు. బ్రతికినంత కాలం గుడారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుని పడుదురు. ఏదండి సమాధానం ఏది? నువ్వు లేసుడే కలవరంతో లేత్తిమి. స్తోత్రం. హల్లెలూయా. లేసుడే కలవరం, జీవితమే కలవరం. కానీ ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేని కదలరండి. సమస్య ఎక్కువ అయితే ఎక్కువ గట్టిగా ఉంటారు. దేవునికి ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. సమాధానం. టెంటులో ఉన్న సమాధానం, yes గుడిసెలో ఉన్న సమాధానం. సమాధానం. కానీ మనము ఇప్పుడు యాదగిరి అన్న కొబ్బరి ఆకులతో రోడ్డు పక్కన గుడిసేసాడు అనుకో, ఏమైంది యాదగిరి? ఏమైంది? చాలా లాస్. రియల్ ఎస్టేట్ చేసావుగా అడుగుతారు. ఎంత నామూసిగా భావిస్తాం మనం. కానీ అబ్రహాం అట్లా భావించాడా? టెంటేనండి. అబ్రహాం అంతా ఆశీర్వదించబడ్డవాడు. లోకములో సృష్టిలో ఎవడు లేడు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏ తిన్నా ఎక్కడున్నా సమాధానము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోడ్డు మీద టెంట్లు వేసుకొని వ్యాపారం చేస్తారు. దుమ్మంతా వాళ్ళ మీదనే పడతారు, వాళ్ళ మీదనే పడుతుంది. కానీ వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది? లెక్కలేనంత ఉంటుంది ధనం, డబ్బు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. రోడ్డు మీద ఉన్నాడా, డ్రమ్ములు అమ్ముకోటోడా అంటే నీ రేటు చెప్పురా అంటాడు. దేవునికి స్తోత్రం. అరే డ్రమ్ములోడా అన్నం అనుకో, నన్ను డ్రమ్ములోడు అంటావా? నీ రేటు చెప్పు, కొనీడ పెడతా నేను షాప్లో అంటాడు. అంత డబ్బు ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ తీసుకొస్తే, దేవునికి మహిమ తీసుకొస్తే ఆయనకి ఇష్టలముగా మారుతాము. ఆయనకి ఇష్టలముగా మారితే భూమి మీద మనకు సమాధానం. మనము సమాధానంగా ఉంటే ఆశీర్వాదం అంతా మనదే, మన సొంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అప్పుడు సమాధానాన్ని తీసుకొని వెళ్తాం. తీసుకెళ్ళి ఏం చెప్పాలంట? నీకు సమాధానము మన దగ్గరనే లేదు, నీకు సమాధానం కలుగునుగాక అంటే బయలు ప్రవక్త లెక్కనే ఉంటాం. మనం సమాధానం కలవారమని చెప్పినా అది ఇతరులకు ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం పెట్టేవారమని చెప్పినా అది ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లారా, సమాధానం పొందుకుందాం. ఆశీర్వాదాలు మన సొంతం. దేవునికి స్తోత్రం. అందరం మోకరిస్తాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ తీసుకొచ్చే వారంగా ఉందాం. భూమి మీద సమాధానం గలవారమై బ్రతుకుదాం. సమాధానాన్ని పంచుదాం. సమాధానము కలిగి ఉందాం. సమాధానం గలవారమై దీవించుదాం. సమాధానము గలవారమై ఇతరులను ఆశీర్వదించుదాం.
సమాధానం గల వారమై ఇతరులకు పంచుదాం. ఆమేన్. సమాధానపరచువారమై ఉందాం. ఆమేన్. సమాధానపరచువారు ధన్యులు, ఆమేన్. ఆమేన్. వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. Yes. సమాధానం సమాధానం స్తోత్రం. ఆయన సమాధానము నువ్వు కలిగి ఉండాలంటే ఆయన సన్నిధి కాంతిని మీద ఉదయించాలి. ఆమేన్.